కర్నూలు జిల్లా కోసిగిలో సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె జయప్రదమైంది. అంగన్వాడీ, ఆశా, బీఆర్ఏ, ఆటో, బొలెరో వెహికల్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్కు సంబంధించిన వందలాది మంది కార్మికులు మరియు రైతులు, వ్యవసాయ కూలీలు మార్కండేయ స్వామి దేవాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వికసిత్ భారత్ పథకాన్ని రద్దు చేయాలని, వేతన చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు, ఏఐటిసి జిల్లా సుదర్శన్ మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వారన్నారు. వాహన కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వెల్డింగ్ కార్మికుల నిధులను ఇతర పథకాలకు మళ్లించకుండా వారి నిధులు వారి సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి నాయకులు రాముడు, గోపాల్, వీరేష్, రాజు, తాయన్న, మల్లికార్జున్, అంగన్వాడీ లుస్సమ్మ, వరలక్ష్మి, సుజాత, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటమ్మ, వీఆర్ఏ సంఘం నాయకులు రాజు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎందుకు మాకు జీతాలు పెంచడం లేదు? దయచేసి గవర్నమెంట్ ఇప్పుడు కళ్ళు తెరవండి, మా గురించి ఆలోచించండి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు. ఈ కింది స్థాయి మేము సేవ చేస్తున్నాము. ఒక గర్భవతి సేఫ్గా ఉందంటే ఒక ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కరు మా యొక్క సహాయ సహకారం లేకుంటే చాలా ఘోరంగా ఉంటుంది గర్భవతుల యొక్క పరిస్థితి. కాబట్టి మా ఇంట్లో వాళ్ళకు కూడా అంత సేవ చేయము. మేము గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంత సేవ చేస్తాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు మా గురించి ఆలోచన చేసి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని నేను యొక్క డిమాండ్ చేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహిస్తున్నాము. ప్రధానంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, అలాగే ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే రైతాంగానికి సంబంధించిన నల్ల చట్టాలను కూడా ఎత్తివేయాలని, ఈ రకమైన డిమాండ్స్ తోటి దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ దాదాపు 1 కోటి మంది పైగా ఉన్నారు. వాళ్ళ యొక్క రక్షణ లేదు, వాళ్ళకి ఎటువంటి సామాజిక భద్రత కూడా లేని పరిస్థితి.